హలో అందరికీ నమస్కారం. ఈరోజు ఐపీఎల్ 2025 రెండో మ్యాచ్ జరుగుతుంది. ఇందులో ఫస్ట్ మ్యాచ్ ఈ సండే ఫస్ట్ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఉంది. ఎవరు గెలుస్తారో అంటే చెప్పలేం, కానీ గెస్ చేయొచ్చు. ఎవరు గెలుస్తారంటే నాకు అనిపిస్తుంది హైదరాబాదే గెలుస్తుంది. ఎస్, బౌలింగ్ తీరా వర్స్ట్గా అయితే లేదు ఎస్ఆర్హెచ్ది, కానీ బ్యాటింగ్ మాత్రం ఎక్స్ట్రాఆర్డినరీగా ఉంది. ఇది ఐపీఎల్ అన్ని టీమ్స్లో చూసుకుంటే ఎస్ఆర్హెచ్దే బ్యాటింగ్ ఎక్స్ట్రాఆర్డినరీ. పవర్ ప్లేలో 100 రన్ కొట్టేస్తారు మా వాళ్ళు, అంత భయంకరంగా ఉన్నారు. ఓపెనర్స్ కోర్స్ అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ వస్తారు. నెక్స్ట్ ఇషాన్ కిషన్ రావచ్చు ఈసారి కానీ వస్తే వన్డౌన్లో. నెక్స్ట్ నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసన్. చాలు, ఈ 5 మెంబర్స్ చాలు. వీళ్ళు ఆడితే ఇక ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఆడితే చాలు. 115 ఓవర్స్ ఆడితే ఓవర్ 200 క్రాస్ అయిపోతుంది అంతే. నాకు అనిపిస్తుంది ఈరోజు హైదరాబాదే గెలుస్తుంది, కానీ ఆర్ఆర్ని తక్కువ చేయకూడదు. ఎందుకంటే వాళ్ళ బౌలింగ్ బాగానే ఉంది. ఎందుకంటే అసరంగా ఉన్నాడు స్పిన్. దానికన్నా ఎక్స్ట్రాడినరీ ఎవరు వేస్తారంటే మహేష్ తీక్షణ వేస్తాడు. నెక్స్ట్ జఫ్రా ఆర్చర్ ఉన్నాడు, సందీప్ శర్మ కూడా ఉన్నాడు. ఆయన డొమెస్టిక్ క్రికెట్ బాగా ఆడతాడు సందీప్ శర్మ, అందుకని వాళ్ళని తక్కువ అంచనా చేయకూడదు. ఇన్ బ్యాటింగ్ అయితే సంజు శాంసన్, జైస్వాల్, రియాన్ పరాగ్, కోర్స్ బ్యాటింగ్ హెట్మయర్ ఉన్నారు. వాళ్ళు కూడా బ్యాటింగ్ ఎవరికైనా ఆడతాడు ఐపీఎల్లో, బట్ బౌలింగ్లో కంట్రోల్ చేయడమే మెయిన్ ఇక్కడ ఇంపార్టెంట్. అందుకే ఈరోజు హైదరాబాదే గెలుస్తుంది, కానీ ఇక్కడ ఏదైనా హైదరాబాద్ ఓడిపోతే అది బౌలింగ్ వల్లే ఓడిపోతుంది నాకు అనిపిస్తుంది. ఎందుకంటే బౌలింగ్ కంపేర్ చేసుకుంటే ఆర్ఆర్ది బెటర్గా ఉంది. యాడమ్ జాంపా ఉన్నాడు అక్కడ, ఆయన ఉన్నాడు, మహేష్ తీక్షణ ఉన్నాడు. అందుకే చూద్దాం. మాలో కూడా షమి ఉన్నారు, రెస్పెక్ట్ ఇవ్వాలి కదా ఇంటర్నేషనల్ ప్లేయర్స్. పాట్ కమిన్స్ యాజ్ యూజువల్ ఆయన బ్యాటింగ్ కూడా ఆడతాడు, బ్యాటింగ్ చేస్తారు, మళ్ళా బౌలింగ్ కూడా చేస్తాడు. అందుకని ఈరోజు హైదరాబాదే గెలుస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది నా కొత్త ఛానల్, అప్పుడో వీడియో అప్లోడ్ చేస్తుంటా.